హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ కొడుకులో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని నా మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని. 31. అందుకు వారు, ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవుడి మాట దీవించినాక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనాలు. చదవబడిన లేఖనాలలో నుంచి అయా ఈ కాకరవాయి ప్రాంత ప్రజలతోనూ కూడొచ్చిన మాతోనూ అయా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. నిలబడుచున్న నన్ను మీ కృపాహస్తంలో చేత బలపరచుకోండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రీస్తునందు మా ప్రియ సహోదరులారా, కాకరవాయి గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలియజేసే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్గాన్ని మేము బయలుపరచాలని ఆశపడుతూ మీ మధ్యకి వచ్చాము. ఒక వ్యక్తి జైల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. జైలర్గా చాలా మంచి ఉద్యోగము, చక్కగా సాగిపోతూ ఉంది. సంతోషంగా జీవిస్తున్నాడు కుటుంబంతో. ఏ కొదువ లేనివాడిగా ఉన్నాడు. తన జీవితంలో ఏ ఇబ్బంది లేనివాడిగా ఉన్నాడు. మంచి జీతం కూడా అతనికి దొరుకుతూ ఉంది. అలా సాగిపోతున్నటువంటి తరుణంలో ఒక దినాన జైలులో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఆ జైలు గోడలు కూలిపోయాయి. ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు తప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆ జైలర్కి అర్థం కాలేదు, ఇదేంటి అనుకోకుండా సడన్ గా ఇలా జరిగిపోయింది ఏంటి, ఈ జైలు అస్తవ్యస్తం అయిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరూ పారిపోతే మా యొక్క పై అధికారి నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తాడు. భయపడుతూ ఉన్నాడు. నా ఉద్యోగం పోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం పోతే నా పిల్లల్ని ఎలా సాకాలి, నా ఉద్యోగం పోతే నేను ఎలా పోషించబడాలి, పోనీ ఉద్యోగం పోతే పోయింది, కానీ పై అధికారి మరి ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు ఖైదీలు పారిపోతున్న నువ్వేం చేస్తూ ఉన్నావు అని నన్ను కూడా చంపేస్తాడేమో అనే ఒక భయము ఆ చెరసాల నాయకుడికి పట్టుకుంది. కానీ అతడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఆ జైల్లోని అనుకోని రీతిగా దేవుని నమ్మినటువంటి ఒక 2 భక్తులు వెళ్ళారు ఆ జైలుకి. కొన్ని అనుకోని కార్యాలను బట్టి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే, జైలర్తో మాట్లాడుతున్నారు. ఈయన భయపడుతుంటే చూసి, అయ్యా నువ్వు భయపడబాకు, ఇక్కడున్న ఖైదీలు ఎవరు కూడా పారిపోలేదు, ఇక్కడున్న ఖైదీలు ఎవరు కూడా తప్పించుకొని అవకాశం ఉన్నా తప్పించుకోలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు. నీ ప్రాణం పోతుందని, నీ ఉద్యోగం పోతుందని నువ్వు భయపడాల్సిన అవసరం ఏమి లేదు అని చెబుతూ ఉంటే ఆయనకు నమ్మచక్యం కాలేదు. ఇది ఎలా సాధ్యమయ్యా, ఎలా నేను రక్షించబడతాను, ఎలా నాకు ఉద్యోగం ఉంటుంది, ఎలాగా నాకు కుటుంబాన్ని పోషించగలుగుతాను, నాకు భద్రత ఏంటని ఆ యొక్క 2 భక్తుల దగ్గరకు ఆ వ్యక్తి వచ్చి అడుగుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? నేను ఇప్పుడు నా ఉద్యోగం కావాలి, నా కుటుంబానికి రక్షణ కావాలి, మేమందరం క్షేమంగా ఉండాలి, మేమందరం సమాధానంగా ఉండాలి, మేమందరం సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి అడిగినప్పుడు ఆ భక్తులు చెప్పిన మార్గం ఏంటో తెలుసా? చాలా మంది అనుకుంటారు మేము చేస్తుంది ఒక మత బోధని, మేము చేస్తుంది ఒక మత మార్పిడని, మేము చేస్తుంది ఒక ఇంకేదో అని చెప్పుకుంటారు. కానే కాదండి, ఇది మార్గం, బ్రతకడానికి మార్గం, మంచిగా బ్రతకడానికి మార్గం. నువ్వు చెడుతనములో నుంచి మంచి వ్యక్తిగా మారడానికి, అపాయములో నుంచి తప్పించబడి రక్షణలోనికి రావడానికి, నిస్సహాయమైన స్థితిలో నుంచి బలమైనటువంటి స్థితిలోనికి రావడానికి, దుఃఖములో నుంచి నువ్వు ఆదరించబడడానికి నిర్ణయించబడిన మార్గమును బోధించడానికి వచ్చాం. ఆ వ్యక్తితో చెప్తున్నారు, అయ్యా
నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఒకే ఒక మాట అన్నారు వీళ్ళు, అయ్యా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడతారు అని చెప్పాడు. ఒక్క మాట చెప్పాడండి. లోకంలో ఒక సామెత ఉంటది, ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుంది, ఒక సంఘటన మన జీవితాన్ని అస్తవ్యస్తం కూడా చేస్తుందండి. ఈరోజు మనం చాలా కుటుంబాలను చూస్తూ ఉంటాం. ఖమ్మం ప్రాంతంలోను, అలాగే విజయవాడ ప్రాంతంలోను, కొన్ని దేశాలలోను మనం చూస్తే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నవారు, ఆనందంగా ఉన్నవారు తెల్లారేపాటికి వారి జీవితాలు చీకటమైపోయాయి. ప్రియులారా గమనం చేయండి. ఈరోజు ఆ యొక్క చెరసాల జైలర్ అడుగుతున్న మాట ఏంటంటే తెలుసా, నేనేం చేయాలి నా ఉద్యోగం పోకుండా, నేనేం చేయాలి నా కుటుంబం కాపాడబడాలంటే ఒకటే మాట, ప్రభువుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఎందుకు మరి ప్రభువుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి? ఉద్యోగం కోసం మాత్రమేనా, లేక జీవితాలను సకపరచుకోవడానికి మాత్రమేనా, లేకపోతే అనుదిన అవసరతలు తీర్చబడడానికి మాత్రమేనా అంటే కానే కాదు. ఈ రక్షణ శాశ్వతమైనది. ఇందాకలా దైవజనులు చెప్పారు, ఏ నామములో రక్షణ లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ ఉంది. ఈ రక్షణ నీకేం చేస్తుందంటే నీ పాపం నుండి విడిపిస్తుంది, నీ శాపం నుండి విడిపిస్తుంది, నీ మీద రావ ఉగ్రతలో నుండి తప్పిస్తుంది. ఈ రక్షణ నీకేం కలగజేస్తూ ఉందంటే ప్రతి భయములో నుంచి నేను విడిపిస్తూ ఉందండి. ఈ లోకంలో ఒక ఒక రైటర్ రాస్తూ ఉంటాడండి కదా. మనం చూసినట్లయితే మనం అనేక లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. అసతోమ సద్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యుర్మ అమృతాంగమయ్య అనే పదాన్ని స్కూళ్ళలోనూ ఆయా ప్రాంతాలలోనూ తెలియపరుస్తూ ఉంటారు. అయితే దీని అర్థం ఒక్కటే అండి, అసత్యములో ఉన్నాము, మమ్మల్ని సత్యములోనికి నడిపించండి. చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించండి. మార్గములో మరణములో ఉన్నాము, జీవములోనికి నడిపించండి. మూడే మాటలు కనపడతాయి మనకి. ఇది అందరికీ తెలిసినటువంటి మాటే. అయితే దీనికి బైబిల్ ఒక మంచి ఆధారం చూపిస్తూ ఉందండి. ఏముంది బైబిల్లో దీనికి అంటే, సత్యమైనటువంటి క్రీస్తు కదండి. అసత్యములో ఉన్నాము, సత్యంలోనికి నడిపించండి అంటే సత్యమైనటువంటి యేసుప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కదండి. దేవుని ప్రార్థన చేస్తున్నాడు ఆ యొక్క భక్తుడు. ఈయనంటున్నా మనం ఎవరికి ప్రార్థన చేయాలి అంటే సత్యమైన దేవుడు ఎవరైనా ప్రభు అయిన యేసు. బైబిల్ చెప్తుంది నేనే మార్గమును నేనే సత్యమును అనే వాక్యం చదివిస్తూ ఉంది. ఈరోజు మేము ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు, నిన్ను పాపము నుండి శాపము నుండి తప్పించగలిగిన దేవుడు, నిన్ను అసత్యముల నుండి సత్యములోనికి నడిపించగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సత్యమును స్థాపించడానికి ప్రతిష్ఠించబడి ఈ లోకానికి పంపించబడ్డాడు. అందుకే అసత్యములో ఉన్న వారిని సత్యము నడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. ఆ సత్యాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆ సత్యమే నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది కదండి. రెండవదిగా మనం చూస్తే, అయ్యా మేము చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించి. ఈ లోకంలో చాలా మంది చీకటిలో ఉన్నారు. చీకటి అంటే పాపము అంటే అబద్ధము, మోసము, కపటము అన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. వ్యభిచారం ఒకటే పాపం కాదండి కదండి. ఈ లోకములో దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవుని మాట వినకపోవడం పాపం, దేవుని కట్టడ వినకపోవడం పాపం, దేవుని విరోధంగా జీవించడం పాపము. ఆ పాపములన్నిటిలో నుండి అది చీకటి కదండి. మనం చూస్తే కొన్ని వ్యసనములు, కొన్ని బలహీనతలు మన కుటుంబాన్ని చీకటిలోకి నెట్టేస్తాయి. ఆర్థికంగా, శారీరకంగా ఎంత బలహీనతను కలగజేస్తూ ఉంటాయి. అందుకే అంటారు, అయ్యా మేము చీకటిలో ఉన్నాం, మాకు వెలుగు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటో తెలుసా, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఏమై ఉన్నాను? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన లోకమునకు వెలుగు. ఆ వెలుగు లోకములో వస్తుంది, అది అందరినీ కూడా వెలుగుస్తుంది. ఆ వెలుగుకి వాళ్ళని సంబంధం లేదండి, వీళ్ళ సంబంధం లేదు. మనం ఉదయించే సూర్యుడు మనం చూస్తాం, సూర్యుడు అందరి మీద ఉదయిస్తాడు, మంచివారి మీద చెడ్డవారి మీద అందరి మీద ఉదయిస్తాడు. కానీ అది మనం చూస్తే ఒక చోట చీకటి ఉంటది, ఒక చోట వెలుగు ఉంటది సూర్యుని ద్వారా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచమంతటికి నిత్యమైన వెలుగు అంటే ఆయన ప్రపంచమంతటికి కూడా నిత్యమైన వెలుగు. అందరి జీవితాలను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోని తీసుకురావడానికి కదండి.
చీకటిలో దుఃఖపడుతున్న నిన్ను, చీకటిలో బాధపడుతున్న నిన్ను, చీకటిలో కృషించిపోతున్న నిన్ను, నీ వ్యసనములను బట్టి, బలహీనతలను బట్టి, శారీరక రుగ్మతులను బట్టి నశించిపోతున్న నిన్ను ఏం చేస్తున్నాడు? వెలుగులో తేవడానికి యేసు ప్రభువు అన్నారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను కదండి. ఆయన సత్యము, ఆయన వెలుగు కదండి. మూడవదిగా మనం చూస్తే మృత్యుర్మామృతాంగమయ్య అంటే అర్థం ఇదే, అయా మేము మరణములో ఉన్నాము, మమ్మల్ని జీవం నడిపించు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడు అంటే మరణములో నుండి జీవం నడిపించే దేవుడు. బైబిల్ చెప్తుంది, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడివే. కొంతమంది అంటారు, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క క్రియలను బట్టి ఎందుకు బ్రతుకుతున్నావురా అంటారు. అంటే వాడు చచ్చినోడితో సమానం అంటారు. నిజంగా చచ్చినోడు అంటే కానే కాదు, వాని క్రియలు, వాని ఆలోచనలు. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? పాపములను అపరాధముల చేతను మనము సచ్చిన వారమై ఉండగానే మాట రాయబడుతుందండి. క్రీస్తు కూడా మనం బ్రతికించాడు. ఆయన మనలో జీవము కలగ చేయడానికి అపరాధముల చేత, పాపముల చేత ఉన్న వారందరూ చచ్చిన వారితో సమానం. దేవుడు చెబుతున్న మాట, అట్టి వారిని బ్రతికించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి సిలువలో నీ కొరకు, నా కొరకు మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి ఇప్పుడు సజీవుడిగా ఉండి మనలందరినీ కూడా ఆయన తిరిగి లేచడం ద్వారా సజీవునిగా చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు నీకు అందించబడుతున్నాయి తెలుసా? ఆ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అయ్యా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి కదండి, నా పరిస్థితి అయోమయం అయిపోయింది కదండి, నేను ఏ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాను, ఇప్పుడు నేను చీకటిలో ఉండిపోయాను, ఇప్పుడు నేను మరణంలో ఉండిపోయాను, వీటన్నిటిలో నుంచి నన్ను తప్పించగలిగేది ఎవరు అంటే ఆ దైవజనులు తెలియపరిచిన మార్గము ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచయ్యా. ఈ రోజు నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరించు కదండి, నీ నోటితో ఒప్పుకొని, నీ హృదయంతో అంగీకరించు, విశ్వసించు. అప్పుడు దేవుడు నిన్ను, నీ జీవితంలో కూడా ఉన్న అసత్యమును తీసివేసి, నీలో ఉన్న చీకటిని తీసివేసి, నీలో ఉన్న ఆ మరణపు చచ్చిన స్థితిని తీసివేసి నిన్ను సత్యం వైపు నడిపిస్తాడు, నిన్ను వెలిగిస్తాడు, నీలో జీవమును కలగజేస్తాడు. అది ప్రకటించడానికి మేము లోకానికి వచ్చామండి. ఇది మత మార్పిడి కాదు, కానీ మార్గమును మార్చుకునేది, నీ జీవితాన్ని మార్చుకునేది, నీ స్థితిని మార్చుకునేది, నీలో చీకటిని పారదోలేది, నీలో ఉన్న సత్యమును పారదోలేది, నీలో ఉన్న మరణమును పారదోలేది, నీ భయమును, నీ అధైర్యమును తీసివేసే, నిన్ను సత్యము వైపుకు నడిపించే మార్గమును మేము బోధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు అనే జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు అంగీకరించవలసిందిగా. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, మరణించాడు, నీకు ఈ మార్గాన్ని బోధించి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆయన సమీపిస్తూ ఉంది ఆ రాకడ. నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు ఆయన త్వరగా వస్తూ ఉండగా, ఇదిగో ఎవరైతే సత్యములో ఉన్నవారు సత్యములోనికి వస్తారో, చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వస్తారో, మరణములో ఉన్నటువంటి వారు జీవములోనికి వస్తారో, వారు మాత్రమే ఆయనతో ఎత్తబడేవారుగా ఉంటారు. ఆ పరలోక రాజ్యములో అనగా ఆ మోక్షములో, ఆ పుణ్యస్థలములో ఆ యొక్క నిత్య జీవాన్ని వారు పొందుకునే ఉంటారు. కాబట్టి ఈ రోజు నీకు కావాలా ఆ క్షేమకరమైన స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుడు నీకు సమాధానం కలగజేసే స్థలం, దేవుడు నేను ఆనందింపజేసే స్థలం, దేవుడితో సహవాస స్థలంలో నీవు ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఈ లోకములో పని ప్రభువైన యేసుక్రీస్తునందు